గత నెల 27వ తేదీన దుబాక సిద్దిపేట ఆధ్వర్యంలో దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో దక్షిణాది అమర్నాథ్ భక్తులకు లంగర్ కోసం అన్నదాన సామగ్రిని పంపించడం జరిగిందని దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి కోశాధికారి చింతరాజు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి అమర్నాథ్లో దక్షిణాది అమర్నాథ్ భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది 2 నెలల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. అమర్నాథ్కు తండోపతండాలుగా భక్తులు రావడం జరుగుతుందని, వారికి దక్షిణాది భక్తులకు అన్ని రకాల అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు తమపై అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ జూలై 3వ తేదీ నుండి యాత్రికుల సౌకర్యార్థం మనం కూడా గత నెలలో అనగా 27వ తేదీ నాడు దుబాక సిద్దిపేట మిత్రులందరం కలిపి దక్షిణాది రాష్ట్రాల యాత్రికుల కోసం మనం వివిధ జిల్లాల నుండి సభ్యత్వం తీసుకొని సభ్యుల సహకారం చేత మనం మొన్న 27వ తేదీ నాడు లంగర్కు ఒక లారీ నిండా కిరాణా సామాగ్రి పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండే అల్పాహారంతో స్టార్ట్ అయింది. జనాలు మాత్రం వివిధ రకాలుగా వివిధ రాష్ట్రాల నుండి దండోపదండాలుగా జనం రావడం జరుగుతుంది. ఉదయం లేవగానే సుమారు 500 మంది యాత్రికులకు అల్పాహారం చేయడం జరిగింది. దీనికి భక్తులు కూడా చాలా చక్కటి స్పందన రావడం జరిగింది. ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అని కాకుండా దక్షిణాది రాష్ట్రాల వెళ్ళే భక్తులందరూ ఆ అమరేశ్వరుని దర్శించుకొని పాల్తాల్లో ఉన్న 7-8 లంగర్లలో మన భక్తులందరూ దక్షిణాది ఫుడ్డును మీరు స్వీకరించగలరు.